అది కాదన్నా, అది ఇప్పటి వరకు ఒరిజినల్ మగాడారా బాబా? మరి ఇంకేందన్నా, బోని గారి చెయ్యి ఒప్పుకుంటుందంటవా? అన్నా ఇట్లాంటి విషయాల్లో ఆలోచిస్తా కదన్నా, దూకుడుగా దూసుకెళ్ళాలి. అన్నా నేను బాబుని తీసుకొని బయట ఉంటా, నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి అంతే. ఫస్ట్ టైమా? అవును. ముదిరిపోయిన ముంజకాయలో ఉన్నావు. రేట్లు ఎక్కువ లేట్ చేసావా ఇంతవరకు? నీసంటి అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటివరకు ఎవరిని చూడలేదు. మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది, విప్పేస్తే మస్తుగా ఉంటది. కోఆపరేట్ చేస్తా. ఎంత అందంగా ఉన్నాయో బాబు. తెస్తా. అన్నేంద్రా భయ్ అట్లా అరుస్తుండు? ఫస్ట్ టైం కదా. అన్నం పెద్ద మనిషి అయ్యిండ్రా. చీదినా అమ్మా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఖుషీ నహి మే హూ లవా. నిన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే నీకి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఇరుక్కున్నావో తెలుసా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మేము మాత్రం అనుకున్నాం. విధి వక్రించింది, కుడి ఎడమైంది, సిరిగి సమోసా. అంకుల్ అంకుల్ 2 2s how much? గంట చదువు నాకుండుంటే గిట్లా ఎందుకు తప్పించుకునేవాడ్రా? నీకేం తెలియదు పో కదా. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసా. చూస్తుంది ఏమి బాబుని అలా చూస్తావేమి? మా అక్క కొడుకు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. పేపర్లో టీవీలో బాబు యాడ్ నేను చూసాను. చూసేస్తావా? నువ్వు అన్ని చూసేస్తావు. అది కాదు మ్యాటర్. గంట క్రితం ఆ ఐటమ్ రాజా దగ్గరున్న బాబు ఇంతలోపే మీ దగ్గరికి ఎలా వచ్చాడా అని. ఐటమ్ రాజనా? గా ఐటమ్ గాడేడు బాబాడికి ఎలా వెళ్ళిండు? మొన్న కుశాల్ నాకు ఇచ్చిన చైన్ అండ్ రింగ్ ఇద్దామని పొద్దున్న ఇక్కడికి వచ్చాను. గులాబ్ జామ్ అయిపోద్ది. నీ తొక్కలో సినిమా కష్టాలకి శుభంగా అడేయాలనుకుని తప్పిపోయిన బాబుని తీసుకొస్తే అది కాస్త కిడ్నాప్. వాడే వీడిని తీసుకొస్తే రెండో కిడ్నాప్ అయిపోయింది. అసలు మాకు తెలియకుండానే మా చేతి 2 కిడ్నాప్లు చేయించావు. పాపం గాడు నువ్వు దొంగని తెలిసినా కూడా నేను లవ్ చేసిండు. ఇప్పుడు కూడా నువ్వు ఆ జీవితంతో ఆడుకున్నా సరే వాడిని లవ్ చేస్తూనే ఉన్నాడు. ఇది నిజం. అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని తిన్న తరగనంత ఆస్తి మా బావకుంది. అయినా 25 లక్షల కోసం మా బావ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం నీపై ప్రేమ. మా బావకి నువ్వంటే ప్రాణం. కుశాల్, ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోకుండా చాలా తప్పు చేశాను. ఐ లవ్ యూ. బావా ఓసారి చూడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంక వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం. అమ్మాయి అమ్మో 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 అమ్మో, ఒరేయ్ ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ? మీరే రోయ్. మిమ్మల్ని వదలరా. రెడ్డి నాయుడు అంకుల్, ఈ కిడ్నాప్ మేము కావాలని చేయలేదు. హౌ అంకుల్, కదో పెద్ద కథ. ఒరే నేను మిమ్మల్ని నమ్మానురా, ముందు నాకు అట్లా ఇప్పండి. వద్దు కుశాల్ భయ్యా వద్దు. వీడు
మీద జాలి పడితే మనం జైలుకి వెళ్తాం. అవసరమానే? ఒరే 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 ఒంట్లో ఏదో పాకినట్టుగా ఉందిరా, తీసేయండి. బావా ప్లీజ్ బావా, పాప అంకుల్ విప్పేద్దాం బావా. నువ్వేంటమ్మా సొంత బావని పిలిచినట్టు బావా బావా బావ అని పిలుస్తున్నావు? బావా గీవా? అంకుల్ మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్పనా? సెన్సేషనల్ న్యూస్ కూడా ఉందా? చెప్పమ్మా చెప్పు. ఇతనే మా బావ కుశాల్ కుమార్. రెస్ట్ గెస్ట్ అన్నాడు, మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటిరా బాబు? ఒరే నిజం చెప్పండి, వీడు నీ బావా అమ్మా? బావే. ఇప్పుడు మన 25 లక్షల క్యాష్ పార్టీకి ఫోన్ చేద్దాం. సార్, యాక్చువల్గా మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా బాబు గురించి. బాబు మా దగ్గరే ఉన్నాడు సార్ సేఫ్గా. మీరు ఎక్కడికి తీసుకురావాలో చెప్తే మేము అక్కడికి తీసుకొచ్చి అప్పగిచ్చేస్తాం. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి ఇస్తాం. ఈ బాబు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి కాపాడాం, కానీ ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు పరిస్థితి. అరే తంబి, పోరోడ్ను పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించిన. పోరోడు ఇక్కడే ఉన్నాడు, పైసలు పట్టుకురా, పోరోడ్ను పట్టుకెళ్దు. ఎన్నిసార్లు చెప్పాలరా? వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి ఇస్తాం. ఏంటంట్రా, కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి? ఏమో అన్నా, మళ్ళీ అడుగు. అరే తంబి, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే ₹1 కోటి. ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? ఈ వాయిస్ ఇది మా విశ్వ వాయిస్ అండి. విశ్వాన్ వాడు మా అమ్మాయి క్లాస్మేటేనండి. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదివారు. వాడికి పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏముందండి? అదే నాకు అర్థం కావడం లేదు. మరి వాడికి మీకు ఏమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాష్ అంటే చదువుకునేటప్పుడు వాడు మా అమ్మాయిని ప్రేమించాడు. అప్పటికే మా అమ్మాయి మా అల్లుడి గారితో ప్రేమలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. వాడు వీళ్ళ పెళ్లికి కూడా వచ్చాడండి. తర్వాత 6 సంవత్సరాలు కనబడలేదు. తర్వాత అమ్మాయి అల్లుడు విడిపోయాక విశ్వ ఒకసారి నన్ను కలిశాడు. అంకల్, మీరు ఒప్పుకుంటే శిరీషాకి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను. తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను శిరీషాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. What?